హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివ్స్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో అయితే ఒక ప్రయోగం అయితే చేసాము, చూద్దాం రండి. వదిన ఏంటి ఏదో ప్రయోగం చేస్తున్నా? ఏం చేస్తున్నా అంటే దోసకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. ఏంది గ్రైండర్లో వేస్తున్నావు మరి దాన్ని? ఎప్పుడు మనం మిక్సీలో వేసి అది మెత్తగా అయ్యి దాన్ని అన్నంలో కలిపి అది తింటుంటే అసలు తినబుద్దే కావట్లేదు. అందుకని చెప్పేసి నా బ్రెయిన్కి పదును పెట్టి నేను దీన్ని కొత్తగా ప్రయోగంలాగా ఏం చేద్దాం అనుకుంటే గ్రైండర్లో వేద్దాం అనుకుంటున్నా. ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందో చెప్పమంటావా? మనం పెళ్ళిళ్ళకి భోజనాలకు వెళ్ళినప్పుడు పచ్చడి అంతమందికి తయారు చేస్తారు కదా, సరే అని చెప్పేసి మన చిన్న గ్రైండర్లో వేద్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది అయ్యే పనేనా అసలుకి? చూద్దాం, వేస్తే తెలుస్తుంది కదా. మధ్య మధ్యలో అది స్టక్ అవుతా ఉంది. అది తిరిగితే కదా స్టక్. మెదిగిద్దా అది? అదిగో ముక్కలు ముక్కలుగానే ఉంది, మెదగట్లేదు. భోజనాల్లో అలా వేస్తారన్నారు కదా, భోజనాల్లో అన్నిట్లో అదే టేస్ట్ ఉండదు కదా, మరి నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మేము అప్పుడప్పుడు దోశలు, ఇడ్లీలు అలాంటివి బయట తీసుకొచ్చుకుంటాం అనమాట మా ఊర్లో. అక్కడ వాళ్ళు గట్టి చట్నీ మాకు వేస్తారు. ఆ గట్టి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సరే ఇంత టేస్ట్ ఎలా వస్తుందా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది నాకు, వీళ్ళు పచ్చిమిర్చి ఆ శనగలు అన్ని గ్రైండర్లో వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సరేలేని దోసకాయ పచ్చడి కూడా ఆ టేస్ట్ వస్తుందేమో అని చెప్పేసి వేసాను, కానీ అది అసలు తిరగలా. ఇది అట్టర్ ఫ్లాప్ అయిందంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది, ఎప్పట్లాగే ఆ చిన్న మిక్సీలో వేసి దోసకాయ పచ్చడి చేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిందాము. అంతకుమించి చేసేది ఏమీ లేదు. అదే ఇప్పుడు ఫైనల్గా మిక్సీలో అయిపోయిందా? అయిపోయింది, ఇంకా పదా వెళ్ళి తిందాం. ఇదే విందు భోజనం ఈరోజు మనకి.